కాకినాడ జిల్లా జగ్గంపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని దేశ ఐక్యత, రాజ్యాంగ విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గొప్ప రాజ్యాంగాన్ని అమలులోనికి తెచ్చుకున్న చారిత్రక దినమే జనవరి 26 అని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల మరియు టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన దేశానికి మూల స్తంభాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని తెలిపారు. గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి ఆశయాలే మన మార్గదర్శకాలని చెప్పారు. విద్యార్థులంతా భావి భారత పౌరులుగా రాజ్యాంగ స్ఫూర్తితో దేశ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలు, పార్టీ పెద్దలు వేదిక మీదుగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. కోరుతున్నాం. ముందు మన నవీన్ గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా తమ కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చి పుష్పాలతో నాయకుల్ని గౌరవించవలసిందిగా ఫ్యూచర్ లో ఇంకా ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించాలని కోరుకుంటూ మన ప్రీతమ కూడా నా మనస్ఫూర్తి ఆశీర్వచనాలతో పాటు హ్యాపీ రిపబ్లిక్ డే తెలియజేసుకుంటూ ఈరోజు రిపబ్లిక్ డే గురించి తెలుసుకునే ముందు అసలు మన భారతదేశం అఖండ భారతదేశం రాజుల పాలన దగ్గర నుంచి తర్వాత బ్రిటిష్ పాలనలో వెళ్ళిపోయే వరకు కూడా ఏ విధంగా ఉండేదో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత చాలా మంది పోరాట పటిమతో సాధించుకున్న స్వతంత్రం మన భారతదేశ స్వతంత్రం. అఖండ భారతదేశం అంటే ఈ రోజున్న భారతదేశం కాదు. ఈ భారతదేశం అన్నది పాకిస్తాన్ తో కలిపి, టిబెట్ తో కలిపి, భోపాల్ తో కలిపి అన్ని కలిపి పెద్ద భారతదేశం కింద ఉండేది. కానీ రాను రాను కూడా మొక్కలైపోయి ఒక్క భారతదేశంగా మిగిలిన తర్వాత ఈరోజు మనం స్వతంత్రం ఎలాగ తెచ్చుకున్నామంటే కొంత వందల వేల లక్షల మంది త్యాగాలతోటి తెచ్చుకున్న స్వతంత్రం. మా చిన్నప్పుడు ప్రతి స్కూల్లోని కూడా స్వతంత్ర సమరయోధుల ఫోటోలు ప్రతి స్కూల్ గోడ మీద ఉండేవి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రాబోయే కాలంలో మళ్ళీ మనం బానిసత్వం లేకుండా, ఒకరి కింద బతకకుండా మళ్ళీ స్వతంత్ర భావాలతోటే బతికేలాగా మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.